హాయ్ ఫ్రెండ్స్, క్రిస్పీ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా ఫిష్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఈ ఫిష్ ఇక్కడ మా దగ్గర ఉన్న వరాలదేవి తలావ్ నుంచి తీసుకొచ్చిన ఫిష్ ఇవి. ఇప్పుడు వాష్ చేసుకున్నాక ఒక బాండీ తీసుకొని వాష్ చేసిన ఫిష్లన్నీ ఆ బాండీలో వేసుకోవాలి. ఫిష్ చూస్తేనే ఇట్లా తినాలి అనిపించేలా క్రిస్పీగా జ్యూసీగా వస్తాయి. ఇలా ఈ స్టైల్లో చేస్తే ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఫిష్లో మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. అందులో గరం మసాలా వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ లెమన్ జ్యూస్ తీసి వేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా మొత్తం ఫిష్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఒక్కొక్క ఫిష్కి మంచిగా లోపల అంటేంత వరకు బాగా ఫిష్ కలుపుకోవాలి. మసాలా అంతా ఫిష్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఫిష్ని. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం థిక్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్కి పెట్టుకున్న ఫిష్ని తీసి ఒక్కొక్క ఫిష్ని ఆ పేస్ట్లో వేసి బాగా అంటించాలి. ఫిష్కి బాగా పట్టేలా పెట్టుకోవాలి. ఒక్కొక్క ఫిష్ని బాగా మసాలా మొత్తం ఆ పేస్ట్ మొత్తం పట్టేంత వరకు అంటించుకొని ఒక ప్లేట్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఒక్కొక్క ఫిష్ని తీసి ఆ బాండీలో వేసుకోవాలి. మంచిగా ఫిష్ ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కాల్చుకోవాలి. మధ్యలో ఆయిల్ వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫిష్ని. ఒక సైడ్ బాగా వేగాక ఫిష్ని రెండో వైపు వేయించుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ బాగా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్గా. తింటే కూడా ఆ టేస్ట్ సూపర్. ఇప్పుడు 2 సైడ్స్ బాగా వేగాక ఆ ఫిష్ని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో మళ్ళీ 2 ఫిష్లను మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1 సైడ్ బాగా ఫ్రై అయ్యాక సెకండ్ సైడ్ టర్న్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టూ సైడ్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఫిష్ని లోపల సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ బాగా ఫ్రై అయ్యాక మళ్ళీ పల్టీ వేసుకోవాలి. ఇప్పుడు బాగా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక తీసి బాండీలో పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, క్రిస్పీ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఆనియన్స్తో లెమన్స్తో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పైనుంచి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఈజీ మోర్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.